ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని చదువుకుందాము. 122 కీర్తన మొదటి వచనము చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమనియు జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని. ఇక్కడ యాత్ర కీర్తన చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని. మనము ఈరోజు ఆదివారం, దేవుడు సమాధిలో నుండి లేచిన దినం. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరము వర్ధిల్లాల, దేవుని సన్నిధిలో మనము ఆరాధించాల. ఆయన గత వారమంతయు మనల్ని కాపాడినందుకు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు అని దేవునికి మనము విజ్ఞాపన చేసే రోజు. ఈరోజు మనము దేవుని సన్నిధికి వెళుతూ ఏమి చేయాలి చెప్పు? మన ఇంటి వాళ్ళందరినీ సిద్ధపరుచుకొని, పిల్లలను, భార్యను, భర్తను, ఇంట్లో ఉన్న కోడలను, బిడ్డలను అందరిని, ఒకవేళ పరదేశి ఉంటే ఆ పరదేశిని కూడా, లేదా మీ ఇంట్లో పని చేసేవాడు ఉంటే ఆ మనిషిని కూడా, అయ్యా ఈరోజు పని చేయొద్దు, ఈరోజు పునరుద్ధాన దినము, రండి దేవుని సన్నిధికి వెళుదామని నీతో పాటు నీ కుటుంబస్తులను, నీ ఇంట్లో పనిచేసే వారిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చుట మంచిది. అంతేకాకుండా నీ పొరుగు వారిని, నీ పక్కింటి వారిని, నీకు తెలిసిన వారిని, అయ్యా ఈరోజు దేవుని ఆరాధించే సమయము, ఆరాధించే దినము, ఈరోజు ఆదివారము, మనమందరము దేవుని సన్నిధిలో వెళ్ళాలి అని ఇతరుల కార్యములు చేయకోకుండా, వ్యాపారాలు వెళ్ళకోకుండా, పనులకు వెళ్ళకోకుండా, కూలీలకు వెళ్ళకోకుండా, ఈ ఆదివారం ప్రయాణాలు చేయకోకుండా, ఇతరుల కార్యములు ఏమీ పెట్టకోకుండా, ఎన్ని పనులన్నా ఉన్ని అవన్నీ కూడా వాయిదా తీసుకొని నీవు దేవుని సన్నిధికి వచ్చుతూ నీ ఇంటి వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించుతూ, నీ పక్కింటి వారిని, నీ పొరుగింటి వారిని, నీ స్నేహితులను, నీ తెలిసిన వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాల. అలాగ నువ్వు దేవుని సన్నిధికి నువ్వు నడిపించినట్టయితే నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఒక్క ఆత్మ మారుట వలన పరలోకంలో కోట్ల దేవదూతలకు సంతోషం ఉంది. ఆత్మలను వెలిగించేవాడుగా ఉండాలి కానీ ఆత్మలను ఆర్పేవాడుగా ఉండకూడదు. నువ్వు చేస్తున్నావా పని? దయచేసి ఈ వాక్యం వింటున్న నీవు ఇంతవరకు చేయలేదేమో, ఇక నుంచన్నా ఈ వాక్యం వింటున్న నీవు వాక్యానుసారముగా నీ కుటుంబస్తులు దేవుని సన్నిధికి నడిపించు. నీ ఇరుగు పొరుగు జనులను కూడా దేవుని సన్నిధికి నడిపించు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమనియు జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండకపోతే ఆయనకి సంతోషం ఉండదు. నీ ఆత్మీయ సేవకుడు కూడా నీకు సంతోషం ఉండదు. ఈరోజు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి దేవుని సన్నిధికి రండి అని మీ కుటుంబస్తులను, ఇరుగు పొరుగు వారు కూడా దేవుని సన్నిధికి తీసుకురండి. దేవుని ఆరాధించండి. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాలను మీరు పొందండి. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. ఇన్న వాక్యము హృదయములో ఉంచుకొని వారు వస్తూ వాళ్ళ కుటుంబస్తులను దేవుని సన్నిధికి నడిపిస్తూ, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను కూడా దేవుని సన్నిధికి నడిపించి ప్రభా దేవుని సంతోషపెట్టులాగును, దేవుని వద్ద ఆశీర్వాదమును పొందులాగును సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.